Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institute, Hyderabad. సో మనం ఈ వీడియోలో ఏంటంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించి మనం ఎన్ని బుక్స్ చదవాలి, ఏమన్నా పెద్ద లారీలు బుక్స్ చదవాలన్నా, టన్స్ ఆఫ్ బుక్స్ చదవాలన్నా అని ఎక్కువ మంది అడుగుతుంటాం. సివిల్స్ అంటే ఏదో పెద్దగా ఒక లైబ్రరీనే మెయింటైన్ చేయాలి, ఒక పెద్ద లైబ్రరీ తీసుకొని దాన్ని మనం చదవాలని అంటూ ఉంటారు, మీకు చెప్తూ ఉంటారు బయట వాళ్ళు. సో ఇలానే సగం మంది భయపెడుతూ ఉంటారు సీరియస్ ఆస్పిరెంట్స్. సివిల్ సర్వీసెస్ కేవలం 5 బుక్స్ చదివితే సరిపోతుంది. ఆ 5 బుక్స్లో తరువుగా బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే చాలు. జస్ట్ 5 బుక్స్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. 5 బుక్స్ ఎనఫ్. ఏంటి తక్కువ బుక్స్ అని చెప్తున్నారేమో. ఈ 5 బుక్స్ బాగా చదివి ఆ బుక్స్లో ఏది అడిగినా చెప్పగలిగి, ఆ బుక్స్లో ఏదైనా మీరు రాయగలిగి ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. టాపర్స్ అన్ని చూడండి, వాళ్ళు కేవలం 5 to 5 బుక్సే చెప్తారు. ఏంటి ఆ 5 బుక్స్ చూద్దాం. సివిల్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు 5 బుక్స్ అనేది కంపల్సరీ అన్నాం. 5 బుక్స్లో ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి, కొన్ని తెలుగు మీడియంలో కూడా ఉన్నాయి. ముందు ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం 5 బుక్స్ ఇట్లా ఏమేమి బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూస్తే పాలిటీకి ఎం లక్ష్మీకాంత్ అని మార్కెట్లో బుక్ ఉంటుంది. లక్ష్మీకాంత్ పాలిటీ న్యూ ఎడిషన్. Enough for your prelims, mains, direct questions asking from this book, mains, and your IR, okay, and other social issues దీని నుంచే వస్తాయి. తర్వాత మనం కానీ చూసినట్టయితే గవర్నెన్స్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ దిస్ బుక్, ఎం లక్ష్మీకాంత్. ఇది తెలుగులో కూడా దొరుకుతుంది మీకు. ఇంకా రెండవదిగా చూస్తే మనం ఎకానమీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, వివేక్ సింగ్ న్యూ ఎడిషన్ తీసుకోవాలంటే కరెంట్ ఎడిషన్ 24-25 అని అడగాలి మార్కెట్లో. క్వాలిటీ కూడా సేమ్, న్యూ ఎడిషన్స్ అని అడగాలి మార్కెట్లో. Vivek Singh complete, it covers the entire prelims, mains, interview, general essay from economy point of view, and other current topics, international relations, other current topics, international trade. ఇవన్నీ కూడా ఈ బుక్ కవర్ చేస్తుంది. Next, third book is history. History one and only book, Spectrum Modern History. సో ఈ స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీలో మనకి ఎక్కువ క్వశ్చన్స్, ప్రిలిమ్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతారు. మెయిన్స్లో హిస్టరీ నుంచి పెద్దగా క్వశ్చన్స్ రావట్లేదు కాబట్టి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి వస్తున్నాయి కాబట్టి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. ప్రిలిమ్స్లో దాదాపు మనకి 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ స్పెక్ట్రమ్ బుక్ని. క్లియర్గా చదివి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎనఫ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్కి మీరు ఎస్ఆర్ శంకరన్ బుక్ మార్కెట్లో ఉంటుంది. ఎస్ఆర్ శంకరన్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అది చక్కగా ఒక నోట్స్ రాసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన ఈ బుక్స్ అయితే తెలుగులో ఉండవు, ఒక లక్ష్మీకాంత్ తప్ప. రెస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆల్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, ఆల్ అవైల్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ తెలుగు, ఎక్సెప్ట్ లక్ష్మీకాంత్ ఒకటి తెలుగులో ఉంటుంది. మరి ఫిఫ్త్ వన్ ఏంటని మీరు అడుగుతారు కదా. ఫిఫ్త్ వన్ ఎన్సీఆర్టీస్లో మీరు 11th, 12th స్టాండర్డ్
హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, మెయిన్లీ geography, environment, polity and economy. History, art and culture, geography, environment, polity and economy. ఇవన్నీ కలిపితే ఈ బుక్ సైజులో ఉంటుంది. అందుకే దీన్ని 5th కేటగిరీలో పెట్టాం. ఇవన్నీ చక్కగా చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా సివిల్స్ వచ్చేస్తుంది. దీంతో పాటు ఒక న్యూస్ పేపర్ చదవండి. ఇంగ్లీష్ వాళ్ళైతే హిందూ చదవండి, తెలుగు వాళ్ళైతే గో ఫర్ ఈనాడు ఈజ్ ద బెస్ట్. ఈనాడు చాలు, మీరు హిందూ చదవాల్సిన అవసరం లేదు, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తుంది. మరి మీరు అనొచ్చు, సార్ ఈ బుక్స్ చదివి మేము అర్థం చేసుకోగలమా ఈజీగా, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళు? ముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూద్దాం. మీరు బేసిక్స్ అన్ని బాగా ముందు ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేయండి. 5th కేటగిరీలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ చదివి ఒక నోట్స్ రాయండి. తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. సో ఇది చేయలేనప్పుడు మీరు కోచింగ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మేమేంటంటే ఈ స్టాండర్డ్ బుక్స్ తీసుకుని చెప్తాం క్లాస్లో, అటు ఇంగ్లీష్ వాళ్ళకి, అదేవిధంగా ఇటు తెలుగు వాళ్ళకి. ఇక తెలుగు వాళ్ళకి మీరు ఆన్లైన్లో సివిల్స్ కోచింగ్ ఇస్తాం, ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీకు ఈ స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగులో ఈ స్టాండర్డ్ బుక్స్ నుంచి మేము దీన్ని రిఫరెన్స్ తీసుకొని మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. బైలింగ్వల్ టీచింగ్ అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాం, తర్వాత తెలుగులో చెప్తాం. ఇంగ్లీష్లో నోట్స్ ఉంటుంది, అదేవిధంగా తెలుగులో నోట్స్ ఉంటుంది. ఏ మీడియంలో అయినా మీరు రాసుకోవచ్చు. యూ గో ఫర్ ఎనీ మీడియం ఆఫ్టర్ ద క్లాసెస్. మేము క్లియర్గా చెప్తుంది, 5 ఈజ్ ఎనఫ్ విత్ న్యూస్ పేపర్. ఇట్లా మీరు ఒక 1 year కష్టపడి నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే 2nd, 3rd yearలో కానీ మీరు ఎగ్జామ్ రాస్తే 1st, 2nd అటెంప్ట్లో డెఫినెట్గా టాప్ సర్వీస్ ఐఏఎస్ఏ వస్తుంది. చూడండి, ప్రిలిమ్స్లో 100కి అంటే 200కి జిఎస్ పేపర్ 200కి 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. 265 అంటే ఎంత? దాదాపుగా 33% వచ్చిన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. అదేవిధంగా 2025కి 900 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 900, 800 కూడా వచ్చిన వాళ్ళకి సర్వీస్ వచ్చింది. 800 అంటే ఇందులో ఎంత? దాదాపుగా ఒక 40-45% వచ్చిన వాళ్ళు మెయిన్స్ క్లియర్ చేసి సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవ్వడం జరిగిందనమాట. ఇది ఒక 2nd class ఎగ్జామినేషన్. చాలా తక్కువ మార్కులే వస్తాయి ఇందులో, ఎవరికి 100కి 100 ఏం రావు. లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్ కొన్ని పేపర్లో ఆయనకి 87 అట్లా వచ్చాయి. మీకు ఆ మార్క్స్ నెక్స్ట్ వీడియోలో 780 ర్యాంకర్స్ యొక్క మార్క్స్ పెడతాం, మీకు చూసుకోవచ్చు మీరు. కాబట్టి దిస్ 5 books ఎనఫ్ ఫర్ సివిల్స్ ప్రిపరేషన్. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి మా దగ్గర. ఆన్లైన్ సివిల్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఆఫ్లైన్ అయితే జూన్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్ అయితే మీరు ఇప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఆఫ్టర్ యువర్ పేమెంట్ మీకు వితిన్ ఒక 24 అవర్స్లో మీకు యాక్సెస్ ఇచ్చేస్తాం. వీలైతే వెంటనే వితిన్ మినిట్స్లో కూడా యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, తెలుగులో రాయొచ్చు అని. బేసిక్గా రాయొచ్చు తెలుగులో. రాజ్యాంగంలో 18 భాషల్లో ఏ భాషలైనా మీరు రాయొచ్చు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఏంటంటే హిందీ మీడియంలో రాస్తారు. మన సదర్న్ ఇండియాలో ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇంగ్లీష్లో రాస్తున్నారు. మీకు ఏ భాష కంఫర్ట్గా ఉంటే ఆ భాషలో రాయొచ్చు. మేము ఇచ్చే లెక్చర్ని, మా ఇన్స్టిట్యూట్ లెక్చర్స్ వింటే, మీరు ఆ క్లాసెస్ వింటే మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం రాసుకోవచ్చు. ఇంగ్లీషు, తెలుగు ఏదైనా సరే మీకు నచ్చిన భాషలో రాసుకోవచ్చు. బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. తెలుగు చెప్తాం, తెలుగు వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు చెప్తాం, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తాం. మీరు రెండు విని ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.